మనకు గతంలో భారీ మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మేయర్గా డిప్యూటీ మేయర్గా అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో మార్పులు వచ్చిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 మాసాలు 5 మాసాలకు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు అవిశ్వాసం పెట్టి డబ్బులు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కొనుక్కొని భయపెట్టి ప్రలోభపెట్టి ఒక 4.5 మాసాలు బోడుప్పలు కానీ పిజ్జాలు కూడా కానీ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వాళ్ళ అధికారులకు చేజిక్కించుకున్నారు. తర్వాత ఇప్పుడు పాలకమండలి లేకుండా నడుస్తూ ఉంది. కార్పొరేటర్లో ఒక 28 25 అంటే ఒక 10-12 మంది కార్పొరేటర్లు అక్కడ పోయిరు. మళ్ళీ మాకు మేయరు, మాజీ మేయరు, డిప్యూటీ మేయరు, మాకు 4 కార్పొరేటర్లు ఉన్నారు. మా క్యాడర్ మొత్తం అలాగే ఉంది. బీఆర్ఎస్ పార్టీ అంటే బోడుప్పలు కంచుకోట. స్థానిక ఎన్నికల పరిస్థితి ఏంటి సిచ్యువేషను? ఎంతవరకు అవకాశం ఉంటుంది? ఇదేమన్నా ఇప్పుడు అన్ని జిహెచ్ఎంసీలో విలీనం అన్నారు, లేదా జిహెచ్ఎంసీకి ఒక 2-3 విభాగాలుగా చేస్తూ ఉంటున్నారు. ఎట్లా ఉంది ఇక్కడ పార్టీ పరిస్థితి? సుమారు 7-8 మాసాలు అవుతుంది ఇప్పుడు పాలక మండలిలో పోయి. ఒక బోడుప్పలు కానీ పిజవుడు కానీ యావత్ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీల పదవి కాలం పోయి ఇప్పటికీ సుమారు 7-8 మాసాలు అవుతుంది. ఈ రోజు వరకు కూడా వాళ్ళు పెట్టాలి, ఎలా పెట్టాలని ఆలోచన లేదు వాళ్ళకు. ఇక్కడ కూడా దీన్ని జిహెచ్ఎంసీ విలీనమని మళ్ళా ఏదైతే కేసీఆర్ గారు చేసినటువంటి కొత్త మున్సిపాలిటీలను కొత్త కార్పొరేషను ఆ విధంగా ఉంచొద్దు. కేసీఆర్ చేసిన మనం తిరిగి చేయాలి. ఎగ్జాంపుల్, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామం చేసాడు, దాన్ని తిరగొట్టాలి. రైతులు రాజులు చేసాడు, తిరగొట్టాలి. నీళ్ళు ఇచ్చుడు మనం ఇవ్వద్దు, కరెంట్ ఇచ్చుడు మనం ఇవ్వద్దు, టీఎస్ను టీచ్ చేయాలి. మంచిగా తెలంగాణ తలని ఈ విధంగా అన్ని రివర్స్ చేయాలన్న ఆలోచనతో దీని కూడా అందులో భాగమే ఈ మున్సిపాలిటీలు. కేసీఆర్ చేయాలి, రివర్స్ చేయాలి. రివర్స్ చేస్తే తొందరగా చేసి ఎన్నికలు పెడితే ప్రజాపాలన ఉంటుంది. ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం తప్ప లోకల్ బాడీస్ ఏ ఒక్క ఎన్నికలు లేవు, అన్నీ అయిపోయినాయి. జిహెచ్ఎస్సీ తప్ప, పెద్ద కార్పొరేషన్ వరంగల్ లాంటి కొన్ని కార్పొరేషన్ తప్ప 134 మున్సిపాలిటీలు జీరో. పాలక మండలి లేక, నీళ్లు లేక, కరెంటు లేక, డ్రైనేజీలు పొంగిపోయి, శానిటేషన్ లేక ఇబ్బందికర పరిస్థితులు. గ్రామ పంచాయతీ 2 ఏళ్ల సార్లు అదేవిధంగా పరిస్థితి జరుగుతుంది. ఇంతకుముందు ఒక గ్రామానికి పోతే కడిగిన ముత్యంలాగా ప్రతి ఇల్లు ప్రతి ఊర్లు కడిగినట్టు మరి హరితారం పెట్టి ప్రతి ఊర్లోకి పోతే ఇలా ఒక శ్మశాన వాటిక ఉంటుంది. ప్రతి ఊర్లోకి పోతే నీకు హరితారం ఉంటుంది. ప్రతి ఊర్లోకి పోతే అక్కడ ఒక ట్రాక్టర్ ఉంటుంది. ప్రతి ఊర్లోకి పోతే నీకు చక్కటి మంచి నీట్గా ఉన్న గ్రామాలు కనిపిస్తుంటాయి. ఇలా ఉన్నాయి అట్లా. ఇవాళ ఎక్కడ పోతే అక్కడ ప్రతి ఊర్లు క్లీనింగ్ లేక, శానిటేషన్ లేక ఇబ్బందిగా పరిస్థితి ఉన్నాయి. దాంతోపాటు మున్సిపాలిటీలు, ఈ మున్సిపాలిటీలు ఏముంది, అవినీతి రాజ్యం వెళ్తుంది.